హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. స్మృతి విస్మృతి అభ్యసనంలో ప్రేరణ పాత్ర. ఈ టాపిక్లో టోటల్గా 170 బిట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మాత్రం పార్ట్ 1గా 80 బిట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కూడా అప్లికేషన్ టైప్ బిట్స్ అండి. ఇవి స్కూల్ అసిస్టెంట్ ప్లస్ హెచ్జిటికి కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం అన్నవారు ఎవరు? ప్రేరణ అభ్యసనానికి మూలాధారం అని చెప్పినది ఆప్షన్ 4 క్రో అండ్ క్రో. నెక్స్ట్ క్వశ్చన్, పని పట్ల తమంతట తమకే ఆసక్తి నిబద్ధత ఉన్నవారికి గల ప్రేరణ ఏది? ఒక పని పట్ల తమంతట తమకే ఆసక్తి నిబద్ధత ఉంటే వారిలో ఉండేటువంటి ప్రేరణ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, బహిర్గత ప్రేరణపై ఆధారపడి అభ్యసించేవారు బహుమానం దండన పద్ధతిని తీసివేస్తే అప్పటి నుంచి వారి అభ్యసనం ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సన్నగిల్లుతుంది. బహిర్గత ప్రేరణపై ఎక్కువగా ఆధారపడి అభ్యసించే వారి నుంచి బహుమానం దండన పద్ధతిని తీసివేస్తే అప్పటి నుంచి వారి యొక్క అభ్యసనం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ 1, ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బెర్నార్డ్. నెక్స్ట్ 1, అంతర్గత ప్రేరణ గల వ్యక్తులకు ఉండే లక్షణాలలో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బహుమతి. అంతర్గత ప్రేరణ గల వ్యక్తులలో ఉండే లక్షణాలు నిబద్ధత, పట్టుదల, ఆసక్తి. నెక్స్ట్ 1, 10వ తరగతిలో 9.0 గ్రేడ్ పాయింట్లు వచ్చిన వ్యక్తి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవుట ఈ ప్రేరణను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తికి ఏదైనా సాధించాలనే కోరిక ఉంటే దానిని సాధనా ప్రేరణ అంటాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారికి ఈ ప్రేరణ తక్కువగా ఉంటుంది. జీవిత లక్ష్యం అనేది స్పష్టంగా లేని వారికి సాధన ప్రేరణ అనేది తక్కువగా ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, గౌణ అవసరం కానిది. ఇందులో గౌణ అవసరం కానిది ఆప్షన్ 3 నిద్ర. ఆకలి, నిద్ర అనేవి ప్రాథమిక అవసరాలు అవుతాయి. ఆత్మగౌరవం, ప్రేమ, గుర్తింపు గౌణ అవసరాలు. నెక్స్ట్ 1, అభ్యసనానికి రాచబాట ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రేరణ. ప్రేరణ అనేది అభ్యసనానికి రాచబాట. నెక్స్ట్ 1, అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణనే మూలాధారం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వుడ్వర్త్. నెక్స్ట్ 1, ప్రేరణలో ప్రధానంగా గల రకాలు ఎన్ని? ప్రేరణ అనేది 2 రకాలు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ప్రేరణ 2 రకాలు, అవి బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ 1, పరీక్షలలో మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన ఏమీ లేకపోయినప్పటికీ విద్యార్థులు వారంతట వారే చదువులో నిమగ్నం కావడం విద్యార్థులలో ఈ ప్రేరణను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ 1, ఈ క్రింది వానిలో సరికానిది. ఇందులో సరికానిది ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ అనేది విద్యార్థులలో బహిర్గత ప్రేరణను పెంపొందించేదిగా ఉండాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్. బహిర్గత ప్రేరణ అనేది విద్యార్థులలో అంతర్గత ప్రేరణను పెంపొందించేదిగా ఉండాలి. బహిర్గత ప్రేరణ అనేది తాత్కాలికమైనది. అంతర్గత ప్రేరణ దీర్ఘకాలమైనది. నెక్స్ట్ 1, సాధన ప్రేరణ వీరి వల్ల ఏర్పడును. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బంధువుల వలన సాధనా ప్రేరణ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, అభ్యసనాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన కారకం ఏది? అభ్యసనాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన కారకం ఆప్షన్ 2 అవసరం. నెక్స్ట్ వన్, వ్యక్తి ఎటువంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తనకు స్వాభావికంగా ఏర్పడే ప్రేరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి స్వతహాగా నేర్చుకోవాలని లేకపోయినప్పటికీ బహుమానం కోసమో దండన నుంచి తప్పించుకోవడం కోసమో నేర్చుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న ప్రేరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, బహిర్గత ప్రేరణను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బహిర్గత ప్రేరణలకు అలవాటు పడేట్లు చేయాలి అనేది తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో లేదు. మనం బహిర్గత ప్రేరణ ఉపయోగించినప్పుడు దానికి అలవాటు పడకుండా చూసుకోవాలి. నెక్స్ట్, నిర్దేశించిన లక్ష్యాలు సాధించగలిగే విధంగా బహిర్గత ప్రేరణ అనేది ఉండాలి. వైవిధ్యమైన ప్రేరణలను ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండటమే అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మైక్ ఎవర్. నెక్స్ట్ వన్, అవసరాలు ఎన్ని రకాలు? అవసరాలు అనేవి 2 రకాలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. అవి ఏవి అంటే ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తను ఆంగ్లం నేర్చుకొని మాట్లాడితే ఆ గ్రామంలో మంచి గుర్తింపు వస్తుందని అనుకున్నాడు. ఇది ఏ అవసరం? గుర్తింపు, ప్రేమ, గౌరవం ఇవన్నీ కూడా గౌణ అవసరాలు అవుతాయి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విస్మృతిపై ప్రయోగాలు చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఒక విషయాన్ని నేర్చుకున్న 6వ రోజు చివరికి ఎంత శాతం మర్చిపోతాడు? ఆన్సర్ ఆప్షన్ 2 75%. నెక్స్ట్ వన్, జోక్య ప్రభావం అని దేనికి పేరు? జోక్య ప్రభావం అని దేనికి పేరు? ఆన్సర్ ఆప్షన్ 1 అవరోధం. నెక్స్ట్ వన్, కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించుటను ఏ అవరోధం అంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 తిరోగమన అవరోధం. నెక్స్ట్ వన్, ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 దమనం. ఉద్దేశపూర్వకమైన విస్మృతినే దమనం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, స్మృతిని పెంపొందించే పద్ధతులు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భావాల సంసర్గం, ప్రేరణ, అభిరుచి ఇవన్నీ కూడా స్మృతిని పెంపొందించేటువంటి పద్ధతులు. నెక్స్ట్ వన్, మంచి గుర్తుకు రాగానే చెడు గుర్తుకు రావడం అనేది ఆప్షన్ 4 భావాల సంసర్గం. నెక్స్ట్ వన్, ఘన విభజన చేయడానికి యమాత రాజబాణ సలగం గుర్తుకు రావడం. యమాత రాజబాణ సలగం అనేది ఒక కొండ గుర్తు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 నిమోనిక్స్. నెక్స్ట్ వన్, పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే లేదా పూర్తి చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసినవి బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 జైగార్నిక్ ప్రభావం. మనం పూర్తి నేర్చుకున్న విషయాల కంటే లేదా పనుల కంటే మధ్యలో వదిలివేసినవే ఎక్కువ రోజులు బాగా గుర్తుంచుకోవడాన్ని జైగార్నిక్ ప్రభావం అంటారు. నెక్స్ట్ వన్, ఒక విషయాన్ని నేర్చుకున్న 20 నిమిషాలకు సుమారు ఎంత శాతం గుర్తుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 60%. మనం ఒక విషయాన్ని నేర్చుకున్న 20 నిమిషాల వరకు
మనం నేర్చుకున్న దానిలో 60% గుర్తుంటుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి నేర్చుకున్న విషయాన్ని 50% మర్చిపోయాడు. అయినా అతను ఆ విషయం నేర్చుకొని ఎంతసేపు అయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 4, 1 గంట. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటే 1 గంట సమయానికి 50% మర్చిపోతాము. నెక్స్ట్ వన్, ఒక భాషను నేర్చుకొని దానిని అసలేం ఉపయోగించకపోతే ఆ భాషను చాలా వరకు మర్చిపోతాం. దానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 1, అనుపయోగం. నెక్స్ట్ వన్, నేర్చుకొని వాటిని ఉపయోగించకపోయినా మర్చిపోనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. సైకిల్ తొక్కడము, టైపింగు, ఈత. ఇవి మనం నేర్చుకొని వాటిని ఉపయోగించకపోయినా కూడా మర్చిపోము. నెక్స్ట్ వన్, ఏదైనా పెద్ద ప్రమాదం వల్ల, బలంగా తగిలిన గాయాల వల్ల లేదా మానసికంగా తట్టుకోలేని సంఘటనల వల్ల విస్మృతి కలుగుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, శారీరక లేదా మానసిక విఘాతం. నెక్స్ట్ వన్, ఎర్ర గులాబీ అనగానే నెహ్రూ గుర్తుకు రావడం. ఎర్ర గులాబీ అనగానే నెహ్రూ గుర్తుకు రావడాన్ని సామ్యము అని పిలుస్తాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, డెజావు అనేది ఈ ప్రక్రియలోని అంతర్భాగం. ఆన్సర్ ఆప్షన్ 1, గుర్తింపు. నెక్స్ట్ వన్, డెజావు అనేది ఏ దేశ భాషా పదం? డెజావు అనేది ఆప్షన్ 2, ఫ్రెంచ్ భాషా పదం. డెజావు అంటే మిథ్యాపరిచయ భావం. నెక్స్ట్ వన్, స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వ ఉండు కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 20 నుంచి 30 సెకండ్లు. నెక్స్ట్ వన్, నవంబర్ 14 అనగానే నెహ్రూ జయంతి అని గుర్తుకు రావడం ఏ రకమైన స్మృతి అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, సంసర్గ స్మృతి. నెక్స్ట్ వన్, ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చేసి గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ వన్, బాల్యమిత్రుడొకడు కనిపించినప్పుడు మన బాల్యానికి సంబంధించిన అంశాలన్నీ గుర్తుకు రావటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, దీర్ఘకాలిక స్మృతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? ఫ్రెండ్స్, ఇందులో సరికానిది ఆప్షన్ 4, డెజావు అనేది లాటిన్ భాష కాదు, ఫ్రెంచ్ భాషా పదం. గెస్టాల్ట్ అనేది జర్మన్ పదం. హార్మోక్ అనేది గ్రీకు పదం. సైకే అనేది కూడా గ్రీకు పదం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. టాచిస్టోస్కోప్ను కనుగొన్నది హామిల్టన్. ఆన్ మెమొరీ రచయిత ఎబ్బింగ్హాస్. రిమెంబరింగ్ బార్ట్లెట్. నెక్స్ట్ వన్, బాల్ అనే పదం చూసి TUX అను అర్థరహిత పదంను ప్రయోజ్యుడు జ్ఞప్తికి తెచ్చుకోవటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ద్వంద్వ సంసర్గులు. నెక్స్ట్ వన్, సినిమా పూర్తిగా చూసిన వారి కంటే సగం చూసిన వారే ఎక్కువ గుర్తుంటుందని చెప్పడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ వన్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, గుంటూరు, మెదక్లలో భిన్నంగా ఉన్న గుంటూరును ఎక్కువగా గుర్తించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, వాన్ రెస్టార్ప్ ప్రభావం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2, సుస్థిరమైన అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, స్మృతిని పెంపొందించేది. ఆన్సర్ ఆప్షన్ 3, రిహార్సల్స్. నెక్స్ట్ వన్, స్మృతికి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పునఃస్మరణ కంటే గుర్తింపు అనేది మిన్న.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, జీవిని శక్తివంతం చేస్తుంది. నెక్స్ట్ వన్, దక్షిణ అమెరికా దేశంలోని గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికన్ దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకొనుటలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1, పురోగమన అవరోధం. నెక్స్ట్ వన్, స్మృతి మరియు అభ్యసనమునకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 2, స్మృతి అభ్యసనం అనేవి పరస్పర సంబంధమైనవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసనం కొరకు అభ్యసించడం. నెక్స్ట్ వన్, 8వ తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్ అని ఎలాగైతే నేర్చుకుంటాడో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ను నేర్చుకుంటాడు. ఈ అభ్యసనంలో ఇమిడి ఉన్న టెక్నిక్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, నిమోనిక్స్. నెక్స్ట్ వన్, ద్వంద్వ సంసర్గులకు సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ద్వంద్వ సంసర్గులలో ఒక పదం అర్థవంతంగా మరొకటి అర్థరహితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, మునుపు అభ్యసించిన దానిలో దేనినైనా స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడం లేదా గుర్తుపట్టలేకపోవడం అనే చర్యనే విస్మృతి అంటారు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, మన్. నెక్స్ట్ వన్, టెట్ పరీక్షలో హాల్ టికెట్ నెంబర్ వేసిన విద్యార్థిని పరీక్ష తర్వాత మళ్ళీ అడిగితే చూసి చెప్పడంలో దాగి ఉన్న స్మృతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ వన్, తరగతి గదిలో బాగా రెగ్యులర్గా వచ్చే విద్యార్థులను గుర్తుంచుకొని ప్రధానోపాధ్యాయుడు సరిగా రాని మిగిలిన విద్యార్థులను బాగా గుర్తుంచుకోకపోవడం అనేది? ఆన్సర్ ఆప్షన్ 3, వేర్పాటు. నెక్స్ట్ వన్, రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, భరతుడులో సీతను బాగా గుర్తుంచుకోవడం? ఆన్సర్ ఆప్షన్ 1, వాన్ రెస్టార్ప్ ప్రభావం. నెక్స్ట్ వన్, శ్రమదానం అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకు రావడం అనేది? ఆన్సర్ సంసర్గ స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలు, పద్యాలు, గేయాలు, పాటలు పెద్దవారైన తర్వాత కూడా గుర్తుకు ఉండటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, దీర్ఘకాలిక స్మృతి. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కానీ గేయాన్ని కానీ అర్థంతో ఒక క్రమంలో ఆలోచించి వివేచనాత్మకంగా అర్థాన్ని గ్రహించి జ్ఞప్తికి ఉంచుకోవడాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1, తార్కిక స్మృతి. నెక్స్ట్ వన్, ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని ఇతర అంశాలతో సంధానం చేస్తూ నేర్చుకొని జ్ఞప్తిలో ఉంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, సంసర్గ స్మృతి. నెక్స్ట్ వన్, ఎల్కేజీ లేదా యూకేజీ విద్యార్థులు అర్థరహితంగా ఎక్కాలు వల్లెవేయడం ఇది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది అంటే? ఆప్షన్ 2, బట్టి స్మృతి. నెక్స్ట్ వన్, గంగాధర్ అనే విద్యార్థి డిఎస్సి పరీక్షలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలలో 60 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతడి గుర్తింపు గణన ఎంత? ఫ్రెండ్స్, గుర్తింపు గణనకి ఫార్ములా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. సో ఇక్కడ ఒప్పులు అంటే కరెక్ట్ చేసినవి 60 బై మొత్తం 100 ఇంటూ 100 చేస్తే 100 క్యాన్సిల్ అయిపోతుంది, 60% అయితే వస్తుంది. సో అతడి యొక్క గుర్తింపు గణన ఆప్షన్ 1, 60%. నెక్స్ట్ వన్, వరుసగా సింధు నాగరికత, ఆర్య నాగరికతలను నేర్చుకున్న విద్యార్థి
ఆర్య నాగరికత గురించి అడిగినప్పుడు సింధు నాగరికత గురించి చెప్పుటలో ఏ అవరోధం కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 పురోగమన అవరోధం. నెక్స్ట్ 1 ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి బోధించే సైన్స్ ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు జయంతి అనే అమ్మాయి జవాబు చెప్పలేకపోయింది. మరుసటి రోజు జయంతి ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయుడు అడిగిన వెంటనే సమాధానం ఇచ్చింది. అయితే జయంతి ఎబ్బింగ్హాస్ ప్రకారం స్మృతి నిర్మాణంలో ఏ దశలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవర్తన ప్రభావితం. నెక్స్ట్ 1 10వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఇంద్రధనస్సులో 7 రంగులను బోధించాడు. కానీ పిల్లలకు అవి వరుస క్రమంలో గుర్తు ఉండటం లేదు. జానీ అనే అబ్బాయి ఆ రంగులను విబ్జిఆర్ అని గుర్తుంచుకున్నాడు. అయితే జానీ చేసిన పని స్మృతి ప్రక్రియలో ఏ అంశాన్ని సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 రిటెన్షన్. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 9వ తరగతి పిల్లలకు నిర్వహించే ఎస్ఏ2 పరీక్షలలో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఖాళీలు పూరించుము అని ప్రశ్నలు అడిగిన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులలో ధారణా శక్తిని కొలుచుటకు ఏ పద్ధతిని ఉపయోగించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 శాబ్దిక పునఃస్మరణ. నెక్స్ట్ 1 5వ తరగతిలో ఉపాధ్యాయుడు రంగులు అనే అంశం బోధించాలని 20 రంగుల పేర్లను బోర్డు మీద రాశాడు. 30 నిమిషాల తర్వాత అడిగితే వినయ్ అనే అబ్బాయి 20 రంగుల పేర్లలో 17 రంగుల పేర్లు చెప్పాడు. అయితే ఆ విద్యార్థి ధారణా శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 85%. ఏమిటి అంటే ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇక్కడ ఆ అబ్బాయి 17 రంగుల పేర్లను కరెక్ట్గా చెప్పాడు. సో 17 బై టోటల్ కలర్స్ 20, 17 బై 20 ఇంటూ 100. 20 1 జా 20, 25 జా 100, 17 5 జా 85. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 85 అవుతుంది. నెక్స్ట్ 1 గణిత ఉపాధ్యాయుడు ప్రధాన సంఖ్యల ధారణా శక్తి మాపనం చేయాలని బోర్డు మీద 2 3 5 7 లాంటి అంకెలను క్రమంగా పెరుగుతూ విద్యార్థికి చూపించి వాటిని చూడకుండా పునఃస్మరణ చేయమన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ధారణ మాపనంలో ఏ పరీక్షను ఉపయోగించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతి విస్మృతి. నెక్స్ట్ 1 8వ తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోర్డు మీద ఇలా రాశాడు: OXX NW FOX ? అని ప్రశ్న అడిగిన ఉపాధ్యాయుడు పిల్లలలో ధారణను మాపనం చేయడానికి ఏ పరీక్షను ఉపయోగించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్వంద్వ సంసర్గం. నెక్స్ట్ 1 ఒక ఉపాధ్యాయుడు గాంధీజీ చరిత్రను ప్రొజెక్టర్ ద్వారా వీడియోను చూపించాడు. తర్వాత ఒక్కొక్కరిని అందులో గాంధీ ప్రవర్తన, విలువలు, మాట తీరును ఉన్నది ఉన్నట్లుగా వివరించడంలో ఆ ఉపాధ్యాయుడు ధారణా మాపనం చేయు పరీక్షలలో ఏ పరీక్షను ఉపయోగించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 టెస్టిమనీ. నెక్స్ట్ 1 సైన్స్ ఉపాధ్యాయుడు కాంతి అనే అంశం బోధించి ఈ అంశానికి సంబంధించి 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అయితే అందులో నాగరాజు 15 మాత్రమే సరిగా గుర్తించాడు. అయితే నాగరాజు గుర్తింపు గణన ఎంత? ఫ్రెండ్స్ దీనికి ఫార్ములా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇక్కడ అతడు గుర్తించినది 15. సో 15 బై మొత్తం అంటే 20 ఇంటూ 100. 21 జా 25 జా 100, 15 ఇంటూ 5, 15 5 జా 75. సో నాగరాజు యొక్క గుర్తింపు గణన ఆప్షన్ 2 75. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి. క్రియాత్మక స్మృతి ప్రయోగం చేసి అంశాలను గుర్తుపెట్టుకోవడం, బట్టి స్మృతి పద్యాలు. తార్కిక స్మృతి అనేది అత్యుత్తమ పద్ధతి. తార్కిక స్మృతి అత్యుత్తమ స్మృతి. నెక్స్ట్ సంసర్గ స్మృతి అనేది
ఆగస్టు 15 అనగానే స్వతంత్ర దినోత్సవం గుర్తుకు రావడం. నెక్స్ట్ రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఇది త్రిభుజంలోని 3 కోణాలు 180 డిగ్రీస్ అని చెప్పడం. నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి అనేది ఒక దానిని చూసినప్పుడు గతంలోని మధుర మరియు బాధ క్షణాలు గుర్తుకు రావడం. నెక్స్ట్ వైషమ్య స్మృతి. దూరం, దగ్గర, వెలుగు, చీకటి. నెక్స్ట్ నిమోనిక్స్, విబ్జిఆర్. నెక్స్ట్ 1. ప్రసాద్ అనే విద్యార్థి తెలుగు పద్యాలను 30 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 5 రోజుల తర్వాత తిరిగి దానిని నేర్చుకొనుటకు 22 ప్రయత్నాలు పట్టింది. అయితే ప్రసాద్ యొక్క పొదుపు గణన ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు పట్టిందంటే 22. సో 22/30 × 100. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేసినప్పుడు మనకు 26.6 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1. ఇంగ్లీష్లోని 55 పదాలను ఎటువంటి పునరభ్యసనం లేకుండా చదివిన వంశీ 6 రోజుల తర్వాత వంశీ యొక్క విస్మృతి స్మృతుల నిష్పత్తి ఎబ్బింగ్హాస్ ప్రకారం గుర్తించండి. 6 రోజుల తర్వాత విస్మృతి స్మృతుల యొక్క నిష్పత్తి ఆప్షన్ 4 3:1. నెక్స్ట్ 1. వినోద్ అనే వ్యక్తికి గణితం అంటే భయం. 10th పాస్ అయ్యి ఇంటర్లో సిఈసి గ్రూప్ మరియు డిగ్రీలో బిఏ గ్రూప్ తీసుకొని వినోద్ చదువుతున్నాడు. అయితే క్రింది తరగతులలో చదివిన గణిత సూత్రాలను, భావనలను మర్చిపోవడం అనేది ఏ రకమైన విస్మృతి? ఆన్సర్ ఆప్షన్ 3 అనుపయోగం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.